ఇంకా డిప్యూటీ సీఎం గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, ఆయన ప్రశ్నించడానికే పుట్టానంటాడు. చాలామంది పాపం జనం కూడా నమ్మినారు, అందుకోసమే ఆయనకి పూర్తి ఓట్లు వేశారు. ఇప్పుడు నువ్వు ప్రశ్నించడం మానేసి, పరిపాలన చేయడం కూడా మానేసి, అదేదో గుడ్డలు వేసుకొని కాషాయ గుడ్డలు నువ్వు గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటే నాకైతే అంటే గుళ్ళు గోపురాలు తిరగకూడదని నేనేమన్నా. కానీ మన హిందూ సమాజంలో ఏమంటే రిటైర్మెంట్ అయిన తర్వాత, వయసు పెరిగిన తర్వాత ఈ కార్యకలాపాలను తగ్గించి ఆధ్యాత్మికంగా అట్లా గుళ్ళు గోపురాలు తిరిగే వాళ్ళని చూశాను. అసలు నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండి ఇక్కడ పరిపాలన చేయమంటే నేను కాషాయం వేసుకుని గుళ్ళు గోపురాలు చేస్తా, లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి నేను మౌన దీక్ష చేసుకుంటూ పోతా, దీనికి ఒక ఉప ముఖ్యమంత్రి అవసరమా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రానికి ఒక గుళ్ళు గోపురాలు తిరగడానికి ఉప ముఖ్యమంత్రి అవసరమా? లేదు నేను ఖచ్చితంగా గవర్నమెంట్లో ఉండాలి అని అంటే నువ్వు దేవాదాయ శాఖ ఇస్తే బాగుంటుంది. ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి బదులు గుళ్ళు గోపురాలు తిరగడానికి మన ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో ఆయనకి దేవాదాయ శాఖ పవన్ కళ్యాణ్కి అప్పచెప్తే ఆయన మొత్తం ఎక్కడన్నా తిరగని, ఉత్తరాది తిరగని, దక్షిణాది తిరగని, గుళ్ళు గోపురాలన్నీ తిరుక్కుంటుంటే ఎవరు తప్పు పట్టరు. ఎందుకంటే ఆయన దేవాదాయ శాఖ మంత్రి అయ్యా కాబట్టి తిరుగుతూ ఉన్నాడు. నువ్వు ప్రశ్నించడానికే పుట్టానని చెప్పేవాడివి, ఇప్పుడు నువ్వు క్యాబినెట్లో ఉండి నువ్వెందుకు మాట్లాడవు? మాట్లాడకుండా నేను ఎవరితో మాట్లాడను, మౌన దీక్ష పెట్టుకున్నా, తర్వాత అది కాషాయం చుట్టుకున్నా అంటే అది నువ్వు ఇండైరెక్ట్గా మీరు దోపిడీని సమర్థిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిని దోపిడీని సమర్థించడానికి మీరు ప్రభుత్వంలో ఉన్నారు. దీనికోసం ఇంత పెద్ద పోరాటం అవసరమా? గవర్నమెంట్ మార్పు అవసరమా? ఆ పని ఏదో జగన్మోహన్ మంచిగా చేస్తాండే కదా. ఇవాళ కేంద్రంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా దేశ ప్రజలకు, సాధారణ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. వాళ్ళకి ఏమాత్రం కూడా బెనిఫిట్ లేదు. ఒక్కరికే ఎవరికప్ప అంటే వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ పెంచడం వల్ల ఉద్యోగస్తులకి కొద్దిగా ఇది ఇచ్చింది, మిడిల్ క్లాస్ ఉద్యోగస్తులకు కొద్దిగా మేలు జరిగింది. ఒకే ఒక అంశం ఏదైనా చెప్పాలంటే అదొక్కటి తప్పితే ఏ అంశంలో కూడా అటు రైతులకు కానీ, ఇటు సాధారణ ప్రజలకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, లేదా కార్మికులకు కానీ ఎవరికి కూడా దీనిలో మేలు జరగలేదు. ఈరోజు దాన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. రైతులు పండించిన పంటలు గిట్టుబాటు ధర లేనందువల్ల రైతులందరూ కూడా గోరి లబోదిబోమంటా ఉన్నారు. కాబట్టి ఏమంటే ఈ విషయాలపైన బడ్జెట్ను మేమంతా నిరసిస్తాం.